సినీ పరిశ్రమలో మంచి క్రేజ్ కలిగిన కాంబినేషన్లో విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్ ఒకటి. వీరు కాంబోలో మూడవ ప్రాజెక్టుగా సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా వస్తుంది. త్వరలో ఈ సినిమా నుండి మొదటి పాటను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. వీరి కాంబోలో మొదటిగా F2 అనే సినిమా వచ్చింది. ఫ్యామిలీ ప్లస్ కామెడీ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో వెంకటేష్తో పాటు వరుణ్ తేజ్ కూడా హీరోగా నటించాడు. ఈ మూవీ తర్వాత వీరి కాంబోలో F3 అనే సినిమా వచ్చింది. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఈ మూవీలో కూడా వరుణ్ తేజ్ హీరోగా నటించాడు. ఇకపోతే ప్రస్తుతం వెంకటేష్ సోలో హీరోగా అనిల్ రావిపూడి సంక్రాంతికి వస్తున్నామనే సినిమాను రూపొందిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీని వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కానీ ఏ తేదీన విడుదల చేయనున్నారనే దానిపై మాత్రం అధికారిక ప్రకటన చేయలేదు. అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాను జనవరి 14వ తేదీన విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు, అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రాబోతున్నట్లు సమాచారం. ఈ సినిమా కోసం వెంకటేష్ 20 కోట్లు, అనిల్ రావిపూడి 30 కోట్ల పారితోషికాన్ని తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇక మరో 50 కోట్లలో సినిమా మొత్తం కంప్లీట్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. దానితో 100 కోట్ల బడ్జెట్తో ఈ మూవీ రూపొందుతున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాకు 75 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు, నాన్ థియేటికల్ బిజినెస్ మరో 35 కోట్లు జరిగినట్లు తెలుస్తుంది. దానితో ఈ సినిమా ఇప్పటికే 5 కోట్ల టేబుల్ ప్రాఫిట్ను అందుకున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమా నుండి పెద్దగా అప్డేట్లు ఏమీ రాలేదు. ఇతర సినిమాలతో పోలిస్తే వెంకటేష్ చాలా వెనుకబడిపోయాడు. అందుకే ప్రమోషన్లో జోరు పెంచాలని చూస్తున్నారు. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. ఇప్పటికే ఆయన పాటకు రెడీ చేశాడట. అందులో మొదటి పాటను త్వరలోనే విడుదల చేస్తారని సమాచారం. ఈ పాటతో సినిమాపై అంచనాలు పెరగడం ఖాయమని తెలుస్తోంది. మరి మొదటి పాటను ఎలా ఉంటుందో చూడాలి. టైటిల్ పోస్టర్, మేకింగ్ వీడియో తప్ప ఈ మూవీ నుండి పెద్దగా అప్డేట్లు లేవు. కాబట్టి సంక్రాంతికి వస్తున్నాం సినిమా నుండి కూడా ప్రమోషన్ మొదలు పెట్టాలని చూస్తున్నారట. మరి మొదటి పాటతో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తారో చూడాలి.